రాధిక యాదవ్ హత్య వెనకాల అసలు నిజం ఏమిటి? ఒక యువ టెన్నిస్ ప్లేయర్ జీవితాన్ని ముగించిన ఈ ఘోరమైన ఘటన వెనకాల తండ్రి పాత్ర ఎంతవరకు ఉంటుంది? వీడియోలోకి వెళ్లే ముందే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ లో ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాను. వీడియో అయిపోయిన తర్వాత వీడియో గురించి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. రాధిక యాదవ్ జాతీయ స్థాయిలో టెన్నిస్ ఆడిన ప్రతిభావంతురాలు. ఇటీవల మంచి గుర్తింపు పొందిన ప్లేయర్. తనని రీసెంట్ గానే చంపేశారు. హత్య ఎలా జరిగింది? తన ఇంట్లోనే తనని 4 బుల్లెట్లతో కాల్చి చంపారు వాళ్ళ ఇంట్లో. ఈ ఘటన నైట్ 11 ఆ ప్రాంతంలో జరిగింది. వాళ్ళ నాన్న అనుమానితుడిగా ఎందుకు ఉన్నాడు? వాళ్ళ నాన్నకి మెంటల్ గా ప్రాబ్లం ఉందని స్థానికులు చెప్తున్నారు. అక్కడ ఉండే స్థానికులు వాళ్ళ కూతురు తనకన్నా ఎక్కువ డబ్బులు సంపాదిస్తుంది అని ఒక జలస్ తో తనని చంపేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. వాళ్ళ నాన్న రోజు వాళ్ళ ఇంట్లో గొడవ చేసేవాడని ఒక ఇంటి వాళ్ళు చెప్తున్నారు. రాధిక యాదవ్ పేరు మీద ఆస్తులు కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అదే కాకుండా ఇంకో రకంగా కూడా అనుమానిస్తున్నారు. తన పేరు మీద ఉన్న ఆస్తి కోసమే చంపేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఇవన్నీ చూసి ఎలాంటి ఆధారాలు సేకరించారు. హత్య జరిగిన సమయంలో వాళ్ళ నాన్న ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లో తుపాకీ ఉండటం పోలీసులు గుర్తించారు. వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నారు. ఇది కుటుంబానికి భిన్నంగా ప్రభావం చూపిందని పోలీసులు చెప్తున్నారు. రాధిక వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే వాళ్ళ నాన్న రాధికని చాలా ఇబ్బంది పెట్టేవాడు, అందుకని రాధిక వాళ్ళ నాన్నతో ఎప్పుడు గొడవ పడుతూ ఉండేది అని వాళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారు. సోషల్ మీడియాలో కూడా వాళ్ళ నాన్న గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. జన్మనిచ్చిన తండ్రే అంతకుడని అంటూ నెటిజన్స్ షాక్ లో ఉన్నారు. మహిళల భద్రతపై ప్రశ్నలు. ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న ఏంటి? తండ్రే నిజమైన అంతకుడా? మానసిక స్థితి కారణమా? లేదంటే ప్లాన్ చేసి హత్య చేశారా? లేదంటే కుటుంబ విభేదాల వల్ల రాధికను చంపేశారా? లేదంటే ఇంకేమైనా కారణం ఉందా? ఇంత ప్రతిభ ఉన్న క్రీడాకారిని చంపేశారంటే చాలా బాధాకరం. ఈ కేసులో అసలైన నిజం బయటపడాలని అందరి ఆశ. ఈ కేసు మీద మీ అభిప్రాయాలను కామెంట్ లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం.